స్పీచ్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ లాంగ్వేజ్లో తెలుగు క్లిక్ చేసుకోండి. తెలుగు సెలెక్ట్ చేసుకోండి. అయిన తర్వాత ఇక్కడ నాకు ఒకటి ఉంది కదా, ఇది నేను తీసేస్తున్నాను. డిఫాల్ట్గా ఏదైతే ఉందో అదంతా తీసేయండి. మీరు ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసినా కూడా వస్తుంది. ఎలా ఎలా ఉన్నావు, సో ఉన్నావు. సో మీరు ఇక్కడ తెలుగులో టైప్, ఇంగ్లీష్లో టైప్ చేసినా తెలుగులో వస్తుందండి. ఓకేనా? నేను డైరెక్ట్గా చాట్‌జిపిటిలో ఇందాక ఆల్రెడీ నాకు స్టోరీ ఉంది కదా, తెలుగు స్టోరీ, అది కాపీ పేస్ట్ చేసుకుంటాను. సో చాట్‌జిపిటిలో జనరేట్ చేసుకున్న స్టోరీని కనుకొచ్చి ఇక్కడ డ్రీమ్ సింక్లో నేను పేస్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ అయిన తర్వాత రైట్ సైడ్కి వచ్చేసరికి మనకి వాయిసెస్ ఉంటాయండి. వాయిసెస్లో మీకు ఏ వాయిస్ కావాలితే ఆ వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఫీమేల్ వాయిస్ పెడతాను. సో జస్ట్ ఇక్కడ మైక్ సింబల్ ఉంది కదా, ఈ మైక్ సింబల్ని ప్రెస్ చేయండి. నా కళల ప్రపంచంలో ప్రతి రంగు ఒక కొత్త కథను చెప్తుంది. ఆ కథలన్నీ నా జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుతాయి. ఇది వాయిస్ ప్రివ్యూ అనమాట. మీకు ఈ వాయిస్ ఓకే అనుకుంటే జస్ట్ ఈ నేమ్ మీద క్లిక్ చేయండి. నేమ్ మీద క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయినట్టు. చూసారా, బ్లూ లైన్ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఈ వాయిస్ని సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జనరేట్ ఆడియో అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. సో జనరేట్ అవుతుంది ఇప్పుడు వాయిస్. Ma'am, this one can you explain once, ma'am, from starting? తెలుగు వాయిస్. ఒకరోజు ఒక గిల్లి బామ్మ దంతాలను దొంగిలించి తలపై పెట్టుకుని రాజులా తిరిగింది. తెలుగు వాయిస్ ఓవరా? ఎస్ మ్యామ్. చాట్‌జిపిటిలో కూడా తెలుగు ఎలా వచ్చింది అనేది ఒకసారి, ఇది ఓకే నాకు కాపీ పేస్ట్ అయింది, అక్కడ తెలుగు అనేది మిస్ అయ్యాను మ్యామ్. చాట్‌జిపిటిలో ఓకే, మీరు ఏ స్టోరీ కావాలో స్టోరీ ఇచ్చి జనరేట్ ఫన్నీ స్టోరీ ఓకే, ఇన్ 5 లైన్స్ 6 లైన్స్ ఇచ్చి ఇన్ తెలుగు అని ఇవ్వండి చాలు. ఓకే ఓకే మ్యామ్. ఇన్ తెలుగు అని ఇస్తే తెలుగులోనే జనరేట్ చేస్తుంది మనకు స్టోరీ. ఓకే ఓకే. అయిన తర్వాత అది కాపీ చేసుకున్నాక డ్రీమ్ సింక్ అని ఓపెన్ చేయండి. నేను మీకు అన్ని పెట్టానా? డ్రీమ్ సింక్ అని క్రోమ్లో ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ వచ్చేది అదే. డ్రీమ్ సింక్ అని ఇస్తే ఫస్ట్ వస్తుంది ఇదే. చూడండి, ఇలా రాకెట్ టైప్లో ఉంటుంది లోగో. ఓకేనా? ఇది ఓపెన్ చేస్తే మీకు సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత ఈ పేజ్ వస్తుందండి ఇలాగా. మీ మెయిల్ ఐడితో సైన్ ఇన్ అవ్వండి. ఓకే, అయిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ జనరేట్ స్పీచ్ అని ఉంది, ఇది క్లిక్ చేయండి. జనరేట్ స్పీచ్ క్లిక్ చేసి లాంగ్వేజ్ డిఫాల్ట్గా తెలుగు అనే వస్తుంది, ఉంచేయండి అలాగనే. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్లో మీ తెలుగు స్క్రిప్ట్ అనేది పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసుకుని రైట్ సైడ్ వాయిసెస్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేస్తే వాయిస్ ప్రివ్యూ అనేది వస్తుందండి. ఓకే, మీకు ఆ వాయిస్ ఓకే అనుకుంటే నేమ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు ఈ వాయిస్ అనేది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇక్కడ జనరేట్ ఆడియో మీద క్లిక్ చేయండి. ఓకేనండి? ఓకే మ్యామ్. జనరేట్ ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఆడియో జనరేట్ అవుతుంది. అది మానవ దంతాలతో అందరికీ చిరునవ్వులు చిందిస్తూ పార్క్లో అల్లరి చేసింది. ఒక కుక్క దాన్ని వెంబడించగా గిల్లి దానికి చిరునవ్వుతూ ఎదురవడంతో షాక్లోనైంది. అంతా ఓకే. జనరేట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, చిన్నదా డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ కార్నర్లో డౌన్లోడ్ బటన్ ఉంది చిన్నగా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి డౌన్లోడ్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ అడాబ్ ఎక్స్ప్రెస్కి వెళ్ళండి.
రైట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. అగైన్ గో టు క్విక్ యాక్షన్స్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే యానిమేట్ క్యారెక్టర్స్ అని ఉంటుంది ఒక ఆప్షన్, ఒక బాక్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, సో ఇది క్లిక్ చేశాక ఇప్పుడు మనకి క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. నేను క్యారెక్టర్ కేటగిరీ ఆల్లోనే ఉంచాను. సో ఇంకొక క్యారెక్టర్ చూస్ చేసుకుంటా. ఏ క్యారెక్టర్ పెడదాం ఇప్పుడు? ఓకే, టర్టిల్ పెడుతున్నాను. మేడం అక్కడ క్యారెక్టర్ హాల్లో సెలెక్ట్ చేసుకోవాలా మేడం? నేను జస్ట్ ఆల్లో పెట్టాను, మీరు ఏదన్నా చూస్ చేసుకోవచ్చు. ఆల్ అంటే అన్ని ఇక్కడ ఉన్న అన్నీ వస్తాయండి, మొత్తం ఏమేమి క్యారెక్టర్స్ ఉన్నాయో అవన్నీ వస్తాయి. జస్ట్ నేను కిందకి అలా డ్రాగ్ చేసుకుని నాకు ఏ క్యారెక్టర్ కావాలితే ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ టర్టిల్ సెలెక్ట్ చేసుకున్నా. మీకు మనుషులు కావాలనుకోండి, జస్ట్ ఇది కేటగిరీ సెలెక్ట్ చేసుకుని ఆల్ పీపుల్ సెలెక్ట్ చేసుకుంటే మనుషులు వస్తారు. మనుషులతో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. లేదు నాకు ఏమైనా యానిమల్స్ పెడతాను నేను అంటే ఇక్కడ యానిమల్స్ క్లిక్ చేస్తే యానిమల్స్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ వస్తాయి. అలాగా నేను జస్ట్ ఆల్ పెట్టుకున్నాను. ఆల్లో నుండి ఆల్ అంటే మొత్తం క్యారెక్టర్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో అన్నీ వస్తాయి, దానిలో చూస్ చేసుకున్నాను అంతే నేను. ఓకే, సో క్యారెక్టర్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్కి వెళ్తున్నాను. బ్యాక్గ్రౌండ్ ఏం పెడతాను? ఓకే, ఇది పెడుతున్నాను. ఇది బ్యాక్గ్రౌండ్ పార్క్ ఎంట్రన్స్ పెడుతున్నాను. మీరు ఇక్కడ ఈ క్యారెక్టర్ని మూవ్ చేయాలనుకోండి, అంటే మిడిల్లోకి తీసుకురావాలన్నా జస్ట్ ఫస్ట్ క్యారెక్టర్ మీద క్లిక్ చేసి తర్వాత మీ కీబోర్డు లెఫ్ట్ క్లిక్ ఇచ్చి మళ్ళీ ఆ క్యారెక్టర్ని మూవ్ చేయొచ్చు. ఓకేనా, జస్ట్ కీబోర్డు లెఫ్ట్కి ప్రెస్ చేస్తూ ఆ క్యారెక్టర్ మీద కర్సర్ మూవ్ చేస్తే క్యారెక్టర్ మూవ్ అవుతుందండి. మనకి ఎక్కడ ప్లేస్ చేయాలంటే అక్కడ ప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్ సైజ్ ఇప్పుడు నేను ల్యాండ్స్కేప్లో పెడతా. ఓకే, ల్యాండ్స్కేప్ పెద్దది వచ్చింది. ఇప్పుడు ఈ క్యారెక్టర్ కింద బ్రౌజ్ అనే చిన్న ఆప్షన్ ఉంటుంది, బ్లూ కలర్లో ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డౌన్లోడ్స్కి వెళ్తే నేను ఇందాక డౌన్లోడ్ చేసుకున్న ఆడియో ఉంది కదా, లూసిడ్ ఆడియో, ఇది సెలెక్ట్ చేసి ఓపెన్ చేస్తే ఇప్పుడు దీనికి నా ఆడియో అనేది అటాచ్ అవుతుంది. ఈ క్యారెక్టర్కి లిప్ సింక్ అండ్ బాడీ మూమెంట్స్ జనరేట్ చేస్తుంది. మేడం ల్యాండ్స్కేప్ పెట్టిన తర్వాత ఏం చేయాలి మేడం? కింద బ్రౌజ్ ఉంటుంది కదండి, క్యారెక్టర్ కిందన చిన్నగా బ్రౌజ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, అవునా మేడం? అది క్లిక్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఓకే మేడం.
ఓకే, సో జస్ట్ ఇది ప్లే చేస్తున్నాను. ఒకరోజు ఒక గిల్లి బామ్మ దంతాలను దొంగిలించి తలపై పెట్టుకుని రాజులా